హాయ్ ఫ్రెండ్స్. రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు ఓషో జీవిత చరిత్ర 25 రోజు చెప్పుకుందామండి. నేను అంటే ఓషో చెప్తున్నాడు, చాలామందితో సంబంధాలు కలిగి ఉండేవాడిని. ఇంకా జీవించి ఉండి ఏదో ఒక గుప్త సముదాయానికి చెందినటువంటి చాలామంది వ్యక్తులు నాకు బాగా తెలుసు. యథార్థమైన గురువుల చేత ఇవ్వబడిన చాలా రహస్యాలు కూడా నాకు తెలుసు. ఈ జీవితంలో అంతకు ముందరి జీవితాల్లోనూ నాకు చాలా గోప్యమైన సముదాయాలు కూడా తెలుసు. నేను చాలా గుప్త సముదాయాలతో సంబంధం కలిగి ఉండేవాడినే, కానీ మరి మీకు వారి పేర్లు, వారు ఎక్కడుంటారో కూడా చెప్పలేను. ఎందుకంటే అలా చెప్పటానికి నాకు అనుమతి లేదు. నిజానికి దానివల్ల ఉపయోగం కూడా ఏమీ లేదు. కానీ అవి మీకు ఇంకా ఉన్నాయని మాత్రం చెప్పగలను. ఈ తీర్థయాత్రలో గుర్జియఫ్ తన పుస్తకం అంటే మీటింగ్ విత్ రిమార్కబుల్ మెన్ అనే పుస్తకంలో చెప్పిన దానికన్నా ఎక్కువ మంది విశేషమైన వ్యక్తులను కూడా నేను కలిశాను. క్రమక్రమేణా ఎప్పుడు వీలైతే అప్పుడు నాకు జ్ఞాపకం వచ్చినప్పుడు వారి గురించి చెప్తూ ఉంటా. మరి ఈరోజు మీకు నేను అలాంటి ఒక అద్భుతమైన వ్యక్తి గురించి చెబుదామనుకుంటున్నాను. వింటారు కదా. ఆయన అసలు పేరు కానీ ఆయన సరైనటువంటి వయసు కానీ నాకు అసలు తెలియదు. కానీ ఆయన్ని మగ్గా బాబా అని పిలిచేవాళ్ళం. మగ్గా అంటే చేతిలో ఎప్పుడూ తన మగ్గు, ఒక కప్పు ఉంచుకునేవాడు. ఆయన దాన్ని తనకి టీకి, పాలకి, తినే ఆహారానికి, అలాగే జనాలు ఇచ్చే డబ్బులు పెట్టుకునేందుకు, లేక ఏ అవసరం వస్తే దానికి వాడేవాడు. అతనికి ఉన్నదంతా అతని మగ్గు మాత్రమే. అందుకే ఆయన మగ్గా బాబా అని పిలుస్తాం. నిజానికి బాబా అనే పదం చాలా గౌరవప్రదమైన పదం. బాబా అంటే అసలు అర్థం తాతయ్య అని. నాన్నగారి తండ్రిని హిందీలో అమ్మగారి తండ్రిని నానా అని, నాన్నగారి తండ్రిని బాబా అని కూడా పిలుస్తారు. మగ్గా బాబా ఈ గ్రహంపై ఇప్పటి వరకు జీవించిన వారిలో అందరికన్నా చాలా అధికంగా విలక్షణంగా ఉండే వ్యక్తి అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఆయన మీరు జీసస్ అను, బుద్ధుడు, లావోర్జులను లాగా పరిగణించవచ్చు కూడా. నాకు ఆయన చిన్నతనం గురించి కానీ లేక ఆయన తల్లిదండ్రుల గురించి కానీ అసలేమీ తెలియదు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో ఎవరికీ తెలియదు. ఒకరోజు హఠాత్తుగా ఆయన ఊర్లో కనిపించాడు. ఆయన అసలు మాట్లాడ్డు. జనం ఆయన్ని రకరకాల ప్రశ్నలు అడుగుతూ ఉండేవారు. ఆయన మౌనంగానే ఉండేవాడు. ఒకవేళ వాళ్ళు మరీ విసుకెత్తిస్తుంటే ఏవేవో వింతగా విచిత్రంగా అరవటం మొదలుపెట్టేవాడు. పాపం ఆ జనమేమో ఆయన ఏదో భాషలో, బహుశా వారికి అర్థం కాని భాషలో మాట్లాడుతున్నాడని అనుకునేవారు. ఆయన చాలా విచిత్రమైన శబ్దాలు కూడా చేసేవాడు. పెద్దగా రకరకాల శబ్దాలు చేస్తూ ఇది మీకు అర్థమైందా అన్నట్లు అడుగుతున్నాడేమోనని అనిపిస్తుందన్నమాట ఆ శబ్దాలు. పాపం ఆ జనం అనేవారు, అవును బాబా, అవును అనేవారు. అప్పుడు ఆయన తన మగ్గా చూపించి సైగలు చేసేవాడు. భారతదేశంలో అలా సైగ చేస్తే డబ్బులు వేయమని అర్థం. ఇది పురాతన కాలం నుంచి బంగారు మరియు వెండి నగలు ఉన్నప్పటి నుంచి కూడా ఉంది. ప్రజలు నాణ్యం నిజంగా బంగారమేనా లేదా కాదా అని నిర్ధారించడానికి ఆ నాణ్యాన్ని నేలపై పడవేసి ఆ చప్పుడు వినేవాళ్ళు. నిజమైన బంగారానికి దాని ధ్వని దానికే ఉంటుంది. ఆ శబ్దాన్ని ఎవరు అనుకరించలేరు కూడా. కనుక మగ్గా బాబా తన మొగ్గుని ఒక చేతితో చూపించి ఇంకొక చేతితో డబ్బులు వేయమని సాగి చేసేవాడు. అంటే దాని అర్థం, ఒకవేళ మీకు అర్థమైతే నాకు ఏదో ఒకటి ఇవ్వండి అని అర్థం అన్నమాట. అందుకు ప్రజలు ఏదో ఒకటి ఇచ్చేవాళ్ళు కూడా. నేను ఇదంతా చూసి కళ్ళ వెంబడి నీళ్లు వచ్చేదాకా నవ్వుకునేవాడిని. ఎందుకంటే ఆయన ఏమీ చెప్పట్లా, కానీ ఆయన డబ్బుల కోసం దురాశపడేవాడు కాదు కదా. ఆయన ఒకరి దగ్గర నుంచి తీసుకొని ఇంకొకరికి ఇచ్చేవాడు మాత్రమే.
ఆయన మగ్గా ఎప్పుడు ఖాళీగానే ఉండేది. ఎప్పుడో ఒకసారి ఆ మగ్గాలో ఏదైనా ఉండేది, కానీ చాలా అరుదుగా అలా ఉంటుంది. అది కేవలం ఒక మధ్య మార్గం. డబ్బులు దాంట్లోకి వస్తాయి, వెళ్ళిపోతాయి. అలాగే భోజనం దానిలోకి వస్తుంది, పోతుంది. అది ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది. ఆయన దాన్ని ఎప్పుడు కడిగి శుభ్రం చేస్తూనే ఉంటాడు. ఆయన ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల దాన్ని పూర్తిగా కడిగి శుభ్రం చేయటం నేను చాలాసార్లు చూశాను. ఆయన నా ఒక్కడితోనే మాట్లాడుతూ ఉండేవాడు. కానీ ఏకాంతంలో మాత్రమే, ఇంకెవరూ లేనప్పుడు మాత్రమే నాతో మాట్లాడేవాడు. నేను ఒక అర్ధరాత్రి వేళ, బహుశా తెల్లవారుజాము 2 గంటల ప్రాంతంలో ఆయన దగ్గరికి వెళ్ళేవాడిని. ఎందుకంటే ఆ సమయంలో మాత్రమే ఆయన ఒక్కడు ఉండటం జరుగుతుంది. ఆయన శీతాకాలం రాత్రి తన పాత కంబళి కప్పుకొని నిప్పు రాజేసిన మంట దగ్గర కూర్చొని ఉండేవాడు. నేను ఆయన పక్కన కొంతసేపు అలా కూర్చునేవాడిని. నేను ఎప్పుడూ ఆయన ఇబ్బంది పెట్టలా. ఆయన నన్ను ప్రేమించడానికి అది కూడా ఒక కారణం అయి ఉండవచ్చేమో. అప్పుడప్పుడు ఆయన ప్రక్కకి తిరిగినప్పుడు కళ్ళు తెరిచి చూసి నేను అక్కడ కూర్చోవడం చూసి తనలో తాను మాట్లాడుకోవటం మొదలుపెట్టేవాడు. మగ్గా బాబా ఎప్పుడు తన సొంత జీవితం గురించి ఏమీ చెప్పేవాడు కాదు, కానీ జీవితం గురించి చాలా విషయాలు చెప్పేవాడు. జీవితం కనిపించేదానికన్నా చాలా అధికమైంది, విస్తారమైంది. కనిపించే పై రూపాలు చూసి నిర్ణయించుకోవద్దు, కానీ జీవితం లోతుల్లోకి, లోయల్లోకి, ఎక్కడైతే జీవితం వ్రేళ్ళు పాతుకుని ఉన్నాయో అక్కడికి వెళ్ళు అనేవాడు. ఆయన హఠాత్తుగా మాట్లాడతాడు, మళ్ళీ హఠాత్తుగానే మౌనంగా అయిపోతాడు. ఆయన్ని ఇంకా మాట్లాడమని బలవంతం చేయటానికి ఎవరికీ తెలియదు కూడా. ఆయన ఎలాంటి ప్రశ్నలకు జవాబు కూడా ఇవ్వడు. మా ఇద్దరి మధ్య సంభాషణలు పూర్తిగా రహస్యంగా ఉండేవి. ఎవరికి దాని గురించి తెలియదు. ఏదో ఒక కారణం వలన, లేక ఏ కారణం లేకుండా ఆయన నన్ను ప్రేమించేవాడు. చాలామంది విచిత్ర వ్యక్తుల చేత ప్రేమింపబడటం అనే అదృష్టం నాకు కలిగింది. రోజంతా ఆయన చుట్టూ జనం ఉండేవారు. ఆయన నిజంగా స్వతంత్రత వ్యక్తి. అయినా కానీ ఒక్క అంగుళమైన కదలటానికి స్వేచ్ఛ ఉండేది కాదు. ఎందుకంటే జనం ఆయన్ని పట్టుకొని ఉండేవారు. ఆయన ఒక రిక్షాలో కూర్చోబెట్టి వారిని ఎక్కడికి ఇష్టమైతే అక్కడికి తీసుకెళ్తూ ఉండేవాళ్ళు. ఆయన ఎవరికి కూడా నేను రాను అని చెప్పేవాడు కాదు. ఎందుకంటే ఆయన చెవిటివాడిలా, లేక మోగవాడిలా, అలా పిచ్చివాడిలా ఆయన నటిస్తూ ఉండేవాడు. స్పష్టంగా ఆయన అవును లేక కాదు అనేవాడు కాదు. అలా ఎవరు పిలిస్తే వాళ్ళతో వెళుతూనే ఉండేవాడు. ఒకసారి లేదా 2-3 సార్లు ఆయన నిజంగా దొంగిలించబడ్డాడు. నెలల తరబడి ఆయన మాయమయ్యాడు కూడా. ఎందుకంటే వేరొక ఊరిలోని వారు ఆయన దొంగిలించి తీసుకెళ్లారు. పోలీసులు ఆయన్ని చూసి వెనక్కి తిరిగి వస్తావా అని అడిగితే ఆయన తన మామూలు పనులు మళ్ళీ అలాగే చేసేవాడు అనుకోండి. ఆయన ఏవో అర్థం లేని శబ్దాలు చేసేవాడు. యూడల్, ఫోడల్, ఘాడల్ అంటూ ఎలాంటివో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేవాడు. పోలీసులు అనేవారు, ఈ వ్యక్తి చాలా పిచ్చివాడు. మా రిపోర్ట్లో మేము ఏమని రాయాలి? యూడల్, ఫోడల్, ఘాడల్ అనేనా? దీనికి అసలు అర్థం ఏంటి? దానిలో నుంచి ఎవరైనా ఏమర్థమైనా తీయగలరా, చెప్పగలరా? కనుక అసలు ఊరి వాళ్ళు ఆయన వెనక్కి తిరిగి దొంగిలించి తీసుకొచ్చేదాకా ఆయన అక్కడే ఉండిపోయేవాడు. మా తాతయ్య మరణం తర్వాత నేను నివసించే ఊరు అదే. ప్రతి రాత్రి ఆయన వేప చెట్టు క్రింద ఎక్కడైతే ఆయన ఉండేవాడో అక్కడే నిద్రపోయేవాడు. అక్కడికి నేను తప్పకుండా వెళ్ళేవాడిని. ఒకవేళ నేను ఎప్పుడైనా జబ్బు పడినా, మా నాని నన్ను వెళ్ళనీకపోయినా, అప్పుడైనా సరే ఆమె నిద్రపోతున్నప్పుడు నేను తప్పించుకొని అర్ధరాత్రి ఆయన దగ్గరికి వెళ్ళేవాడిని. మగ్గా బాబాని కనీసం రోజుకు ఒకసారైనా కలిసి తీరాల్సిందే. ఆయన తన ఉనికిని తప్ప ఎలాంటి నిర్దేశాన్ని నాకు ఎప్పుడూ ఇవ్వలా. అయినా ఆయన నాకు అపారంగా సహాయం చేశాడు. కేవలం ఆయన తన ఉనికి వలన నాలోని అజ్ఞాత శక్తులని, నాకు తెలియని శక్తులను మేల్కొనేటట్లు కూడా చేశాడు. నేను మగ్గా బాబా అనే వ్యక్తికి
చాలా కృతజ్ఞతుడిని. అన్నింటికన్నా గొప్ప ఆశీర్వాదం ఏమిటంటే నేను ఒక చిన్నపిల్లవాడిని, అయినా నా ఒక్కడితోనే ఆయన మాట్లాడేవాడు. ఆ ఏకాంత క్షణాలు, ఆయన ఈ మొత్తం ప్రపంచంలో ఇంకెవరితోనూ మాట్లాడాడని తెలిసి ఆ క్షణాలు అత్యంత శక్తిదాయకమైన, ప్రాణాధారమైనవిగా అయ్యాయి. కొన్నిసార్లు నేను ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకెవరైనా ఉంటే ఆయన భయంకరమైన అరుపులు అరిచి ఆ మనిషిని పారిపోయేటట్టు చేసేవాడు. అర్ధరాత్రి పూట ఆయన వస్తువులు విసిరివేస్తూ పెద్ద పెద్దగా ఎగురుతూ పిచ్చివాడలా నాట్యం చేసేవాడు. అది చూసి ఎవరైనా సరే భయపడి తీరాల్సిందే. ఇక ఆ వ్యక్తి అతను చూసి పారిపోతున్నప్పుడు మేమిద్దరం కలిసి బాగా నవ్వుకుంటాం. నేను ఎప్పుడు ఇంకెవరితోనూ అలా నవ్వలా. ఈ జీవితంలో మళ్ళీ అలా జరుగుతుందని అసలు నేను అనుకోలే. నాకు ఇంకొక జీవితం కూడా లేదు. మగ్గా బాబాయ్ ఎంతో అందమైన వ్యక్తి కూడా. ఆయనతో సమానంగా అందంగా అనిపించే ఇంకొక వ్యక్తిని నేను ఇంతదాకా చూడలే. ఆయన కేవలం ఒక రోమన్ కళాఖండంలా పరిపూర్ణమైనవాడు. దానికన్నా ఇంకొంచెం ఎక్కువగా ఉండేవాడు. మళ్ళీ మగ్గా బాబా లాంటి వ్యక్తిని కలవటం సాధ్యం కాదని చెప్పి నాకు అనిపించేది. ఆయన నాకు ఎంతో తృప్తిని, జ్ఞానాన్ని కూడా ఇచ్చాడు. ఇంకెవరు కూడా ఆయన కన్నా ఉన్నతంగా ఉండలేరని నాకు బాగా తెలుసు. ఓకే మాస్టర్స్, మరి ఈరోజు ఈ మంచి మాటని ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరిన్ని విశేషాలతో ఈసారి ఫోగల్ బాబాను గురించి కూడా మరి తెలుసుకుందాం. మరి రేపు కలుద్దాం. ఓకే, ఇట్లు మీ రామిరెడ్డి మానస సరోవరం. థ్యాంక్ యూ.